నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం దావస్ లోని తెలంగాణ పెవిలియన్ లో సందడి నెలకొంది స్విట్జర్లాండ్ లోని దావస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షికోత్సవ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు అనంతరం ఇతర రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు కాగా ఐటీ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరపనుంది స్విట్జర్లాండ్ లోని దావస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి జయంత్ చౌదరి కేరళ రాష్ట్ర పరిశ్రమలు న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ సీఎంతో ముచ్చటించారు తెలంగాణ రైజింగ్ నినాదంతో రెండవ రోజు అనేక ఉత్తేజకరమైన పెట్టుబడులకు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి తెలంగాణ పెవిలియన్ లో యూనిలివర్ ఇన్కార్పొరేషన్ గ్లోబల్ సీఈఓ హయాన్ షమాకర్ తో సమావేశం జరగనుంది Shri Jayant Chaudhary ji, Honorable Minister Industries Kerala Shri Rajiv ji, Honorable Minister IT and Industries V. Sridhar Babu ji, also to showcase India's remarkable journey as a rising economic as well as talent superpower in this age of and businesses to explore. Good evening to all. In fact, on behalf of our Honorable Chief Minister, Mr. Revanth Reddy Garu, on the days, Honorable Minister from the Union, Chirag, the Minister from Kerala, Pantwad Rajiv Ji, and the Chief Secretary, and dignitaries of the days, and friends of the media. Very good evening to all. In fact, I would like to thank the Government of India for hosting every state under one banner. As just now it was being described by our Joint Secretary here, it's a federal nation combining the spirits of all the states to showcase and see that we all sail together. మాజీ మంత్రి తలసాని నివాసంలో బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ లంచ్ మీటింగ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించారు జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం అంశంతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు బీఆర్ఎస్ కు ఉన్న కార్పొరేటర్ల బలం అవిశ్వాసం పెట్టేందుకు ఎంత సంఖ్య అవసరమనే కోణంలోనూ చర్చ జరిపారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలతో పాటు మేయర్ పై అవిశ్వాసం తదితర అంశాలపై నేతలు చర్చించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మసూద్ అలీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చ కొనసాగినట్టు సమాచారం ప్రస్తుతం జీహెచ్ఎంసీలు తమకున్న కార్పొరేటర్ల సంఖ్యతో పాటు అవిశ్వాసం పెట్టేందుకు ఎంత సంఖ్య అవసరమనే కోణంలో చర్చించారు ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సంఖ్య సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై సమావేశం కొనసాగింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు 4 పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ గ్రామ సభలో దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా జాబితాలను ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు
కామారెడ్డి జిల్లా బేకనూరు మండలం బాగర్తిపల్లి దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ పాల్గొని పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి యోగ్యం లేని భూముల వివరాలు గ్రామ సభలో తెలియజేయాలని చెప్పారు. భూమి లేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధి పొందవచ్చన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, అది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం దోమకొండ మండలంలో లింగుపల్లి గ్రామ సభలో తీసుకుంటున్న దరఖాస్తుల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సిబ్బంది, ఆశాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత సెకండ్ స్కీమ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అది అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్ గురించి పర్ యానం 12,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దాని గురించి కూడా ఒక పాలసీ డిసిజన్ తీసుకొని నరేగాలో 23-24 నరేగా స్కీమ్ కింద 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 20 days ఇక్కడ ఎవరు పని చేశారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ వాళ్ళు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు ఈ గ్రామ సభలో పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమందికి ల్యాండ్ ఉంది, అది కూడా ఎగ్జామిన్ చేసి కూడా చేస్తారు. సో థర్డ్ స్కీమ్ వచ్చేసి రేషన్ కార్డ్స్. సో అది ఇంకా ఏమీ అబ్జెక్షన్ లేకుండా అప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా డ్రాఫ్ట్ దాంట్లో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఈరోజు ఇవ్వచ్చుతున్నారు, నోట్ చేస్తున్నారు. తర్వాత ఎంక్వైరీ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. టెక్నాలజీ పెరిగిపోతుండటంతో నేరాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులుగా, పోలీసులుగాను ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఎంతో మందిని మోసాలకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాత నాణ్యాల విక్రయానికి యత్నించి 1,80,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. పాత నాణ్యాలు తీసుకుని 99 లక్షలు తిరిగి ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించడంతో ఓ వ్యక్తి 1,80,000 పోగొట్టుకున్న ఘటన బేర్కూర్లో లేటుగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా బేర్కూర్కు చెందిన నర్ర గంగారం బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్ళాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13న బేర్కూర్ వచ్చాడు. అతను అదే రోజు ఇన్స్టాగ్రామ్ లో పాత నాణాలు తీసుకుని 99 లక్షలు ఇస్తామని ప్రకటన చూశాడు. తర్వాత అందులో నంబర్కు ఫోన్ చేసి మాట్లాడాడు. 1, 5, 10, 20, 50 పైసల నాణాలతో పాటు ఓ ప్రత్యేక నంబర్ కలిసేలా ఉన్న 100, 200 రూపాయల నోట్లు తీసుకుని 99 లక్షలు ఇస్తామని చెప్పారు. అందుకు కొంత ఖర్చు అవుతుందంటూ నేరగాళ్లు నమ్మబలికారు. అది నమ్మిన గంగారాం ఈ నెల 14 నుంచి 17 వరకు విడతల వారీగా 1,80,000 రూపాయలు ఓ డిజిటల్ యాప్ ద్వారా నేరగాళ్లకు చెల్లించాడు. ఈ నెల 17న మళ్ళీ నేరగాళ్లు ఫోన్ చేసి 99 లక్షలు ఇవ్వాలంటే ఎయిర్పోర్ట్ కు కారు, రక్షణ సిబ్బందికి మరో 1,00,000 ఖర్చు అవుతుందని, ఆ నగదు పంపాలని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సోమవారం బేర్కూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆపివేశారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో గల రాజీవ్ పార్క్ పక్కన ఉన్న 33/11 సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. సబ్స్టేషన్ రోడ్డు పక్కన ఉండడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఒకవైపు రోడ్డును మూసివేశారు. సబ్స్టేషన్ కు 60 మీటర్ల మేర ఎవరిని వెళ్లనివ్వడం లేదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ వస్తూ మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. సబ్స్టేషన్ పక్కనే రైస్ మిల్ ఉండడంతో మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. కింద ఉండకండి, వైర్ల కింద ఉండకండి. వైర్ల కింద ఉండకండి. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయ్, MRO వరప్రసాద్ గ్రామ సభల్లో పాల్గొని దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు. గతంలో గ్రామ సభల్లో దరఖాస్తులు ఇచ్చిన వారి పేర్లు చూసుకొని రాని వారు కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయ్ సూచించారు. ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందని, ప్రజలు బెంగపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
అది నేను చెప్తాను. మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంది. అనేకమైనటువంటి అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి అన్ని దృష్టి తీసుకురావాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4 పథకాలు ఏవైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డ్స్ మంజూరు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఈ స్కీములకి సంబంధించి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మనం సర్వే అనేది చేసుకున్నాము. అది ముగిసింది. ఈ రోజు నుంచి గ్రామ సభలు, వార్డు సభలు స్టార్ట్ అయినాయి. సో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని ఈ రోజు చేస్తున్నాము. 21 నుంచి 24 వరకు ఈ గ్రామ సభలు, వార్డు సభలు నడుస్తాయి. వీటన్నిటిలోకి ఏమన్నా మనకి ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన లిస్టు, బెనిఫిషరీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ లిస్టులన్నీ చదవడం జరుగుతుంది, చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే లిస్టులు కూడా డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. ఎవరికన్నా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే వాళ్ళు తెలపచ్చు గ్రామ సభల్లో. అలాగే మా పేరు ఉండాలి ఈ లిస్టులో, మా పేరు రాలేదు అన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి స్పెషల్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పట్టణంలో 1వ వార్డు నందు ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఏమన్నా మనకు లేకపోతే వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డులో మనం అప్పుడు ఇచ్చినప్పుడు కొంతమంది పిల్లలు పుట్టలేరు కాబట్టి ఇప్పుడు పుట్టిన వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం మనకు గవర్నమెంట్ కలిగించింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ప్రజాపాలన సభలను నిర్వహించారు. గతంలో దరఖాస్తు చేసిన లిస్టులో పేరు నమోదు కాని లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు 10 వార్డులలో ప్రజాపాలన వార్డుల సభలను నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారెంటీల అమలు కోసం గతంలో దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపారు. పేద ప్రజలు ఎవరు కూడా నష్టపోకూడదని మరోసారి ప్రజాపాలనను నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నాగుల్ల రజిత, తోకల దివ్య, నారాయణపురం సవిత, చింతాల గీత, 2 నిమిషాలు రేషన్ కార్డు పేరు చదివినాక కుమ్మరి రాజయ్య, తుమ్మ సిద్ధరావు, జి మహేష్, ఏ రవి, భోజన రేణుక, ఎం వి నర్సవ్వ, నాగార్జున, రొండ్ల స్వప్నారెడ్డి. ఇవి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లిస్టు. అయిపోలేదా ఇంకో లిస్టు? కావటి పద్మ, తోకల పద్మ, చాకలి బాలవ్వ, పన్నేటి శ్యామల, మలన్ బి, ఫాతిమా బి, రిజ్వాన్ బేగం, బాను, గడ్డాల పావని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వార్డు సభని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసిండ్రు, 40 అప్లికేషన్లు 40 శాంక్షన్ కావడం జరిగింది. మిగతా రాని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా
శాంక్షన్ అయినాయి, కొంతమంది చేసుకోని వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తుంది. రైతు భరోసా కూడా అందరికి రావడం, మిస్ అయిన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ప్రభుత్వానికి మంచి అవకాశం కల్పించింది. గతంలో కూడా 15-20 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల తరపున ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఆధారపడద్దు. అన్ని కూడా విడతల వైజ్ గా అందరికీ వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాడూరు మండలం కృష్ణాజివాడి గ్రామ పంచాయతీ భవనం వద్ద మండల అధికారులు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్యమైన 4 సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. అర్హత ఉన్న పేరు రాని లబ్ధిదారులు పూర్తి వివరాలతో దరఖాస్తు రాసి మండలంలో ప్రజాపాలన సెక్షన్లో ఇవ్వొచ్చని ఏపీఓ సవిత తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అధికారులు సర్వే చేసి వార్డు, గ్రామ సభలో బహిరంగంగా ప్రజల మధ్యలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లబ్ధిదారులపై అనర్హత ఉంటే పేపర్ పై రాసిస్తే అర్హత గల వారిని పరిశీలించి సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఏం రాలేదు. మీరు ఏదైతే డిసెంబర్ 10 తర్వాత కట్టిరో అది మీకు అంటే ఏమంటారు, అది ఎలిజిబుల్ కాదు. లబ్ధిదారులు అందరూ ఈ పథకం కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయగలుగుతుంది. క్లియరా? ఎందుకంటే మీరు మా కృష్ణాజివాడి ఇన్ఛార్జ్ కనుక మేడం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి 3వ అంశం కూడా ఇందిరమ్మ ఇండ్లు, పెంకుటిండ్లు ఉన్న వాళ్ళ లిస్ట్ ఇచ్చిండ్రు, మొత్తానికి ఇండ్లు లేని వాళ్ళ లిస్ట్ ఇచ్చిండ్రు. దాన్ని మరొకసారి పరిశీలన చేసి నిజంగా అర్హులైన వారికి మీరు తప్పకుండా ఇండ్లు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కంటే ముందటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇండ్లు కావాలా, 2 కొడుకులు ఏర్పడ్డారు, మేము ముసలోళ్ళం ఉన్నాం, భార్య భర్తలం. ఇక్కడ చాలా మంది కూడా అదే ఆలోచనతో వచ్చిండ్రు. నాకు చాలా మంది కూడా చెప్పిండ్రు మేము ఒక్క ఇల్లు ఉంటే ఏదైనా ఉంటే ఇండివిజువల్ గా ఒక్కళ్ళు మాట్లాడండి. మీరు అందరు మాట్లాడితే సమాధానం నేను చెప్పలేను. ఎవరికి ఏం కావాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్స్ ఏవేవి నోట్ చేసుకుందో 4 రిజిస్టర్లు పెట్టినాము. మీ పేరు వస్తే అక్కడ దగ్గరుండి ఆ రిజిస్టర్లో రాపియండి, దాన్నే తీసుకుపోయి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రం నందు దరఖాస్తు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇంద్రమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంటి స్థితిగతులను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నవీపేట మండలంలోని అవంగపట్నం, ఆభాపూర్, గాంధీనగర్, ఆశాజ్యోతి కాలనీ, అనంతగిరి, బిన్నోల, హనుమాన్ పారం, లింగాపూర్, ఫతేనగర్ గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. అనంతగిరి గ్రామ సభకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. 4 పథకాలకు సంబంధించిన అర్హులు, అనర్హుల పేర్ల గ్రామస్తుల ముందు అధికారులు చదివి వినిపించి అర్హుల కాదా అని నిర్ధారించారు. రేషన్ కార్డులతో పాటు పథకాల్లో ఎవరి పేర్లైనా రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీఓ నాగనాథ్ ప్రజలకు వివరించారు. అనంతగిరి గ్రామ శివార్లోని కేవలం 8 ఎకరాలు మాత్రమే సాగులో లేదని, వారికి రైతు భరోసా నిలిపివేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారి తెలిపారు. ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలను వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో భూలక్ష్మి సత్యనారాయణ రెడ్డి అయితే సక్కువై ప్రభాకర్ 305 సర్వే నంబర్, పూర్ణచంద్ర గుప్తా, మనసారం గుప్తా 302 సర్వే నంబరు, 303 సర్వే నంబరు.
లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2వ రోజు డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి సిద్ధపడాలన్నారు. కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని, ఆ కష్టాలను తొలగించుకోవడానికి గల మార్గాలను అన్వేషించుకోవాలన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే విజయ అవకాశాలు పొందుతాయని, దానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, మార్గదర్శకత్వం అవసరమని విద్యార్థులకు సూచించారు. ఎందుకు బిజినెస్ ఫేమస్ అంటున్నాడు, ఎందుకు స్టార్ట్అప్ కల్చర్ వచ్చింది, ఎందుకు పిల్లవాడు వచ్చి నాన్న నేను బిజినెస్ చేస్తా అంటున్నాడు, ఎందుకు తెలుసా? కాలం మారింది, కంట్రీ స్టేజ్ మారింది. అందుకని ఇప్పుడు మొత్తం స్టార్ట్అప్ కల్చర్ వచ్చింది. ఫ్యూచర్ లో నేను చెప్తున్న జోస్యం ఏం తెలుసా? 14 సంవత్సరాల పిల్లగాడు వాని మనీ వాడు సంపాదించుకొని ఇండిపెండెంట్ అయిపోతాడు అమెరికా లాగా. ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్ పోయేదే టోటల్ గా. చిన్న పిల్లలు 1,00,000 సంపాదిస్తున్నారు యూట్యూబ్ లో. సంపాదిస్తున్నారా లేదా? అందరు కాదు, కొందరు. ఆ కొందరు ఏమంటున్నారు తెలుసా? ఈ పిచ్చి పెట్టుకొని ఏం చేయాలి మీరు తెలుసా? మీ పార్ట్ టైం మనీ సంపాదించుకునేదానికి తయారు కావాలి. మీరు కాలేజ్ టైంలోనే జాబ్ వరకు సంపాదన ముందే స్టార్ట్ చేయి. రాఖీల పండుగకు రాఖీ రమ్ము. పటాకుల పండుగ జోక్ కాదు ఇది జోక్ కాదు, ఇది సీరియస్ మ్యాటర్. ఎందుకు తెలుసా? రాఖీల పండుగకు రాఖీలు అమ్మినోనికే వాని బతుకుల రేపు ఏదైనా బిజినెస్ పెట్టుకునే దమ్ము, ధైర్యం, స్కిల్స్ వస్తాయి వాని ముఖానికి. రాఖీల పండుగ రాఖీలు అమ్ముతున్నప్పుడు ఏమైతే తెలుసా? ఫస్ట్ నువ్వు రాఖీలు అమ్ముతుంటే ఫ్రెండ్ వస్తాడు, రాఖీలు అమ్ముతున్నావు వాడేం తీకెండు, రాఖీలు కట్టుకొని తీకెండు. వాడేదో కదా వీకినాడా? వాడు ఒక్క రాఖీ కట్టుకుని పిచ్చోడు, నేను 100 రాఖీ ఆమె. ఎవరు గ్రేటు? సొసైటీకి తెలియదు. వాడు వచ్చి నవ్వుతాడు, రాఖీలు అమ్ముతున్నావు. రాఖీ సావంతుతో తిరుగుతే తప్పు, రాఖీలు అమ్ముతే తప్పేమో. హిందీ కాబట్టి మీకు తెలియదు, ఆమె హిందీ, నాకు పేరు వచ్చింది సడన్ గా. అంటే అందుకనే సార్ రాఖీలు అమ్మడం పిల్లలకు నేర్పియాలి. అక్కడ ఏం స్కిల్ డెవలప్ అయితే తెలుసా? ఎదుటోళ్ళ విమర్శలను ఎదుర్కొనే స్కిల్ వస్తుంది. నవ్వుతారు, పట్టించుకో. కొన్ని రోజులైనా ఏమవుతుంది? 2-3 టర్నీలు వాడు రాఖీలు అమ్మండి, అందరూ డిసైడ్ అవుతారు. వాడు రాఖీలు అమ్ముతామా అని జోకేది ఫ్రెండ్. రాఖీ షాప్ పెడుతున్నావు, తోప వంశం మన వంశం పేరు సగవల్కరా అవుతుంది. నా పేరే సగవల్కరా జనాలకు. మా శ్రీపాదరాం మధునూరి, వాడు ముదునూరి అంటాడు, మధునూరి అంటాడు, ఇంకోటి అంటాడు. ఇక్కడ వంశం ఫేమస్ కాలేదా? ఇంకా చెయ్యాలా? అట్లా అని చెప్పి వంశం చెడ్డది అంటలేను, కానీ గ్రేట్ గా మారడానికి నువ్వు కర్త. ఈ సబ్జెక్ట్ కూడా ఉపయోగపడతావు. నువ్వు పోతావా? నేను టెన్షన్ ముందు కూర్చో పోతావు. ఇది ఎంత అవుతుంది తెలుసా? ఎప్పుడు వదులుతాం పోతా. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలుసా? ఇది ఎక్కడ లేవు, చెప్తలేరు. ఇది జీవిత పాఠాలు. నీకు ఒక క్వశ్చన్ అడగనండి. లక్షలు సంపాదిస్తున్న మనం ఇంత ప్రశాంతంగా గడిపితే పెళ్ళాంతో సక్సెసా, గడపకపోతే సక్సెసా? అది లేదు. వీళ్ళు థ్యాంక్స్ చెప్పినా వదిలేసాక పడేసినావు, పొగలు సార్ అనుకుంటారు. ఇవన్నీ స్కిల్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు అందరూ మిస్ అవుతున్నారు. దీనికి ఓపెన్ గా యూట్యూబ్ నుంచి మన పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. లక్షలు కాన్వెంట్ తో వెచ్చిస్తున్నారు, విచ్ ఇస్ రైట్. రాంగ్ అని నేను అనలే. లక్షలు వెచ్చిస్తున్నారు కాన్వెంట్ లో, విచ్ ఇస్ రైట్. వాళ్ళు ఈ మార్క్స్ తెప్పిస్తున్నారు, జాబ్ వరకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మీ అందరికి నో ప్రాబ్లం. కానీ సంస్కారము, కమ్యూనికేషన్ స్కిల్స్, రిలేషన్ అనే తపన. అండ్ ఓపెన్ చెప్తున్నా, మూర్ఖులను మార్చలేము. బికాస్ ప్రాబ్లం ఏంటి? వాడు మారాలనుకోడు. వాడు ఏమన్నా తెలుసా? నన్ను ఎవరు మార్చలేడు. నేను నీకు చెప్తున్నా, నేను దేవుడు కూడా మార్చలేడు. ఈ మూర్ఖులను మార్చలేరు అనే దానికి భారతంలో స్టోరీ ఖతర్నాక్ ఉంది. భారతం ఏమవుతుంది? యుద్ధం జరిగే టైం వస్తుంది. యుద్ధానికి లాస్ట్ ఏమంటాడు కృష్ణుడిని సంధి కోసం పంపించాడు. అని పంపిస్తాడు. పోతున్నప్పుడు అందరిని అడుగుతాడు. ధర్మరాజు దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు? ఏం కావాలని నీకు? నేను సంధి కోసం పోతున్నా, ఏం అడగాలి వాళ్ళని? అందరిని పాండవులను, ద్రౌపదిని అడుగుతాడు. ద్రౌపదిని అడిగితే ఏం చెప్తుంది? అన్న
ఏమన్నా చేసి కొట్లాట యుద్ధం అయ్యేటట్టు చూడు, వాడు దుశ్శాసనుడు కావాలి, వాని రక్తంతో నా రక్తంగానే పీజీ చేస్తే చేయండి, నాకు ప్రాబ్లం లేదు. జాబ్లకు ఎక్కండి, ఎక్కిన మరుక్షణం నుంచి నేను చెప్పింది చేస్తారా చేయరా? ఫస్ట్ చేస్తారా చేయరా? పిల్లలందరూ జాబ్ రాని వాళ్ళందరికీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. నేను మిస్ అయినా నాకెవరు చెప్పలేదు, నాకు చెప్పలేక మిస్ అయినా ఇది ఆచరించినోడు రేపు ఫ్యూచర్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను రావడానికి కాల్మొస్తాడు జోక్ చేస్తాను. నేను గతంలో టెక్నిక్ చిన్నది. హైలైట్ ఏంది అంటే నా దృష్టిలో నార్కోటిక్స్ ఎస్పీ కృష్ణ చైతన్య గారు వచ్చి విద్యార్థులకు డ్రగ్స్ గురించిన అవగాహన అండ్ ఆ దిశగా పోతే జరిగే పరిణామాలు, పోకుండా ఉండే మార్గాలు ఆయన అద్భుతంగా వివరించడం జరిగింది. కాబట్టి ఐపీఎస్ కృష్ణ చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇంపాక్ట్ తరఫున అండ్ లయన్స్ క్లబ్ తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా సీనియర్లు గంప నాగేశ్వరరావు టీం, శ్రీపాదరాం, ఇంకా ముఖ్యంగా సీనియర్లు మొత్తం వచ్చి డిగ్రీ స్టూడెంట్లకు, వ్యాపారస్తులకు, టీచర్లకు, లెక్చరర్లకు అందరికీ మోటివేషన్ క్లాసులు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ మెదడు ఆలోచన శక్తి పెరగాలని, ఏకాగ్రతతో పనిచేయాలని, డెవలప్మెంట్ స్కిల్స్, ఎందుకంటే ఈ టైంలో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా చెడు అలవాట్లకు పోతుంటారు కాబట్టి వాళ్ళని చెడు మార్గంలో లేకుండా మంచి మార్గంలో నడవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మా లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.